శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి ఈ నెల 13, 14వ తేదీలో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది కనుక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేటువంటి అంశాలు ఏమిటి, అలాగే వీరు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వల్ల మిథున రాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిథున రాశి వారికి సంబంధించి ఈ నెల 13, 14వ తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు పాటించాల్సిన ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంతోపాటుగా వీడియోని ఎక్కడ కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే ఈ వీరు జీవితంలో ఎక్కువగా కష్టాలు పడుతూనే ఉంటారు. అంటే ఎప్పుడు చూసిన ఏదో ఒక సమస్య వీరికి రెడీగా ఉంటుందన్నమాట. అయినా కూడా ఎంతో ఓర్పుగా పేషెన్సీగా ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పు ఆలోచనలు చేయరు, తప్పు మాటలు మాట్లాడరు. వీరొక వ్యక్తిత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా ఒక పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా చెడు మాటలు మాట్లాడడం, దూషించడం లాంటి పనులను అస్సలు చేయరు మిథున రాశి వారు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అంది వస్తుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు భగవంతుని అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు మీ యొక్క రాశి పరంగా చూసుకున్నట్లయితే కనుక కొంతమంది ఎప్పుడు చూసినా కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటున్నారు. ఒక సమస్య నుంచి బయటపడ్డారనుకోండి, మరొక సమస్య వీరి కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ విధంగా వీరు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. కానీ ఆ యొక్క సమస్యలు, కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపైన నమ్మకాన్ని కోల్పోవడం, భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా చూపించకపోవడం, ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకునేవారు అవుతారనమాట. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా సరే ఏదైనా చెప్పినా కూడా నమ్మరనమాట. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మిథున రాశి వారు. ఎప్పుడు కూడా ఈ యొక్క మిథున రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటల్ని ప్రదర్శించి పనులు వేగంగా చేస్తారు ఈ యొక్క మిథున రాశి వారు. ఇకపోతే మిథున రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి రాబోయే రోజులు కూడా. ఇక ఈ రాశి వారి పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనేది విషయానికి వస్తే కనుక ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఈ 3 రోజులు మీరు శుభ ఫలితాలను పొందడం కోసం గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇకపోతే ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇక ఈ యొక్క రాశి వారి పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే ఈ నెల 27 తారీఖు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఇక దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే భగవంతుడి ఆరాధనకి కూడా ఈ నెల 27 తారీఖు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ సమయంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో చాలా చక్కగా అనుకూలంగా రాణిస్తారు. అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మీరు మానుకోండి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ, పరిస్థితులకు సంబంధించిన బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే కనుక అది మీకే మంచిదండి. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఏదైనా చేసినట్లయితే కనుక మీ యొక్క బంధుమిత్రులు, స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే రాశి వారికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ నెల 29వ తారీఖున రోజల్లా పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా లాభాలు వస్తాయని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇప్పటిదాకా లాభాలు రాక నిరాశలో ఉన్న వ్యక్తులు కూడా వ్యాపార పరంగా కూడా లాభాలు రావడంతో వీరికి కలిసి వస్తుందని చెప్పాలి. ఇక మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాలు బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని స్వయంగా జ్యోతిష్య పండితులే చెబుతున్నారు. ఇకపోతే ఎన్నో రోజులుగా మీరు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం అనేది దొరుకుతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక నిర్ణయం అనేది ముఖ్యమైన నిర్ణయం అనేది తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదామనుకుంటే అటు నుంచి పరిస్థితి కూడా లేకుంటే కనుక ఆ రోజున మీకు డబ్బు అనేది చేతికి అందే అవకాశం కనపడుతుంది. ఆ విధంగా మీకు దైవం తోడుగా ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. అయితే ఈ స్త్రీ అనేది ఎవరైతే ఉంటారో ఈ స్త్రీ ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మీ జీవితం మారుతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఎవరైతే ఉంటారో ఈ యొక్క మిథున రాశి వారు ధన లాభం పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు లైఫ్లో ఉన్నతిని పొందుతారు. ఈ 3 రోజుల్లో ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవన్నమాట. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది. ఇక ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని స్వయంగా జ్యోతిష్య పండితులే చెబుతున్నారు. ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టు కూడా కావచ్చు, అలాగే బంధుమిత్రులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఇలా ఎవరైనా కావచ్చండి. ఆమె వల్ల మీకు ఆదాయం అనేది పెరగబోతుంది. కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందండి. అయితే మీరు ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా సరే, విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను పొందుతుంటారు. ఇక అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అసలు వదులుకోకండి. ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో నిష్ఠదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దైవానుగ్రహం ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సమస్య నుంచైనా సరే మనం చాలా సులువుగా ఈజీగా బయటపడిపోవచ్చు. ఇక ఈ విషయాన్ని మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి మిథున రాశి వారు. ఇలా చేయటం వల్ల కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదండి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి, తొలగిపోతాయి అన్నమాట. ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఉంటే ఏ సమస్య వచ్చినా సరే మీరు ఈజీగా జయిస్తారు అనే నమ్మకాన్ని కలిగి ఉండండి. చాలు, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అప్పుడే మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం పూర్తి స్థాయిలో అందుతుంది.
సో చూసారు కదండి, ఈ నెల 13, 14 తేదీల్లో మిథున రాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు, అదేవిధంగా మీరు చేయవలసిన దైవారాధన ఏమిటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మిథున రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.